అది రాహుల్ గాంధీ అయినా సరే పప్పు అంటాడు రాహుల్ గాంధీని. లేకపోతే నేను ప్రశ్నిస్తే నా మీద ఇంకో బురద వెళ్తాడు. ఇప్పుడు షర్మిల మొన్నదాకా షర్మిల మంచిది, వైఎస్ఆర్సీపీకి ఓట్లు వేయమన్నప్పుడు మంచిది. జగన్మోహన్ రెడ్డి గారి మీద గన్ని కేసులు ఉన్నాయి, మరి ఎందుకు రావు విచారణకు రావు? ఎందుకంటే వాడు సూట్ కేసులు ప్రత్యేక విమానాలు మీకు ఇస్తుండే కదా మీ వాటాలు మీకు, కాబట్టి వాడు మంచోడు. షర్మిల పాదయాత్రలు చేసి మొత్తం జగన్ కోటేయమన్నప్పుడు మంచిది షర్మిల, ఇప్పుడు చెడ్డదైంది. చెత్త నా కొడుకులు. అరే మీ నాయకుని చెల్లె కదరా ఆమె, ఎట్లా మాట్లాడతారే? ఏ కారణం పెడితే చెల్లది? ఏం ఒక బ్రెయిన్ వాడలేవు, కాళ్ళు చేలు వాడలేవు. ఓ ఎందుకు అది కూడా ప్లాస్టిక్ వస్తువులు ఉన్నటువంటి నువ్వు ఏమాత్రం కష్టపడకుండా వచ్చిన ఒళ్ళమ్ముకునే శ్రీరెడ్డి నీకు షర్మిలను తిట్టే అంత అర్హత ఉందా? మీ నాయకుడి చెల్లెలు, మీ నాయకుడి యొక్క బిడ్డ రోజా, ఆలోచించండి మిత్రులారా. పంచప్రభాకర్ గారు వాడు ఆడనో మాడనో మొగోడో ఆడిదో తెలియదు, వాడు కూడా వాడు ఏం మాట్లాడతాడు? పొద్దుగాలేసే బూతులు తప్ప ఓ సబ్జెక్ట్ మాట్లాడతాడా? దిస్ ఇస్ నాట్ కరెక్ట్. అట్లా మీరు ఎవ్వరైనా తీసుకోండి. ఇప్పుడు అంబేద్కర్ గారి మీద బురదలు స్టార్ట్ చేశారు. అంబేద్కర్ గారు ఏమన్నాడు? ఆయన ఒక ఇంటెలిజెంట్ కాబట్టి ఆయనకు ఒక ఎన్నో పుస్తకాలు చదివిండు కాబట్టి ఆయనకు మంచి నాలెడ్జ్ ఉందని బ్రిటిష్ వాడైనా ఆయన వాళ్ళ అది పెట్టుకున్నాడు. అట్లనే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆయనకు విలువ ఇచ్చి ఈ యొక్క రాజ్యాంగం రచించే అతిపెద్ద బాధ్యతను అప్పచెప్పింది. అట్లనే ఆయన దళితుల అభ్యున్నతి కోసం వివక్ష పోవడానికి ఆయన కొట్లాడాడు. సో ఆయన ఎందుకు ఎట్లా శత్రువు అయ్యిండ్రా? మీకేమన్నా ఏం చేసిండ్రా? ఆయన దేశానికి సేవ చేసిండు ఆయనకున్న టాలెంట్ తోటి. కానీ ఆయన మీ బీజేపీ ఆర్ఎస్కి ఏమని అంటే నీ వివక్షని వ్యతిరేకిస్తే వాడు తప్పు, అందరు సమానంగా బతుకుదామంటే తప్పు. ఇక మూడోసారి తుంపుతారా మీరు రాజ్యాంగాన్ని చింపి వారదొప్పుతారు. ఎవడొచ్చిర్రో మొన్న ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము రావద్దు పార్లమెంట్ ఇనాగ్రేషన్కి. ఎందుకు? ఈ బీజేపీ ఆర్ఎస్ సంబంధించిన ఆర్యబాబు నోడు చెప్తాడు ఏమని, ఇందిరాగాంధీ అన్నది ఈ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం వల్ల ఇవాళ నేను విధవరాలనైనా ముండనైనా కానీ నేను ఇవాళ దేశానికి ప్రధానమంత్రి కాగలిగాను. ఇదే బీజేపీ ఆర్ఎస్ఎస్ ముండా కొడుకులు రాసిన అనువాదం ప్రకారం అయితే నేను ప్రధాని కాలేకపోతుంటే ఇంట్లో గుండు కొట్టించుకొని తెల్ల చీర కట్టుకొని ఉండేదాన్ని అనేదామే. అర్థమైందా? అదే ఈ ఆర్యబాబు నా కొడుకులు దేశానికి త్రివిధ దళాల అధిపతి అయినటువంటి ఒక ఎస్టీ జాతికి చెందినటువంటి ద్రౌపది ముర్ము గారిని ఇలా ఇనాగ్రేటేషన్ రానియాడు వీడు. ఎందుకని? రామ్నాథ్ కోవింద్ ఆయన ముదిరాజు, దళితుడు కాదు. కానీ కొన్ని రాష్ట్రాల్లో ఆయన ఎస్సీ కేటగిరీ కింద వస్తుంది అది ముదిరాజు. సో అందుకని ఆయనను ఎస్సీ కాబట్టి ఆయనను రానియలేదు గుళ్ళకి. ఎవడు చెప్పి ఈ ముచ్చట ఎవడు చెప్తాడు? ఆర్యబాపన్ వాడు చెప్తాడు. తిన్నదరక కుసన్న దగ్గర ఒక ఒళ్ళు ఉంచక పని చేయక అందరినీ ఇబ్బంది పెడతారు. నా రైతు పని చేస్తే నా రైతు వండిస్తే తినే చెత్త నా కొడుకులు. వీడు ఒక సైంటిఫిక్ టెంపర్ ఉండదు, ఒక రేషనల్ థింకింగ్ ఉండదు. ఆవు యొక్క ముడ్డిలా అంట ఏది లక్ష్మీదేవి ఉంటుందంట వీడు చెప్తాడు ఈ బాపనోడు. మరి చూపెట్టు. ఆవు ఉచ్చం తీసుకొని ఆవు రక్తంలో కలుపుదాం, లేకపోతే ఆవు పెండని తీసుకొని ఆవు రక్తంలో కలుపుదాం. అది బతుకుతుందా వస్తుందా? విసర్జక పదార్థము అది మనిషి అయినా ఆవు అయినా ఏ జంతువు అయినా సరే అది తిన్న ఆహారంలో దానికి యూస్ఫుల్ అయినది అది శరీరంలో రక్తంలో కలుపుకుంటుంది. దానికి పనికిరాంది వేస్తుంది బయటకు పంపిస్తుంది. అది తిన్న ఆహారం 24 గంటలో 2 రోజులు 3 రోజులు కుళ్ళిపోతుంది కాబట్టి అది కాంపోస్ట్ లెక్క ఎరువు లెక్క పనిచేస్తుంది. అలా నత్రజని ఉంటుంది, అది చెట్లకు మంచిది. చెట్లు నైట్రోజన్ తీసుకొని అది ఎరువులకు తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని అది పెరుగుతుంది, ఆక్సిజన్ ఉంటుంది. అట్లా అది ఎరువు లెక్క పనికి వస్తుంది. అంతకు మించి మనిషి అయినా సరే వెనకడ పొలాలనే పోయేటోడు. అర్థమైందా? వెనకట నేను చిన్నప్పుడు చూసిన వాళ్ళు ఏంది ఎరకలలో ఉండేటోళ్ళు. వాళ్ళు ఏం చేసేటోళ్ళు పంది అవన్నీ వేస్ట్ అవన్నీ తీసుకుపోయి అమ్ముకునేటోళ్ళు. ఏం చేసేటోడు ఆ రైతు తీసుకుని అవి కొనుక్కొని ఆ పొలాలలో వేసుకుంటాడు ఎరువు లెక్క పనికి వస్తుందని. ఏమంటాను నేను? ఆవైనా మనిషి అయినా ఏ జంతువు అయినా అది విసర్జక పదార్థము. అర్థమైందా? అది ఎరువులాగా పనికి వస్తుంది తప్ప ఏ ల్యాబ్ కన్నా పంపిద్దాం అలా మనకు డే టు డే యూజ్ అయ్యేది ఏమీ ఉండదు. వెనకడ గతి లేక ఆ యొక్క చెట్లు లేక ఏమి లేకపోవడం వల్ల దాని పెండని ఏది వంటకి దానికి దీనికి వాడుకున్నారు, యజ్ఞాలకి యాగాలకి. అర్థమైందా?
అంతకు మించి అలా యూస్ఫుల్ అయ్యేది ఏది ఉండదు. కానీ ఒక సైంటిఫిక్ టెంపర్ ఉండదు. మా వేదాలలో ఇది ఉంది అది ఉంది, మా పుస్తకంలో ఇది ఉంది అది ఉంది, ఎప్పుడో చెప్పిండు మా ఆర్యభట్టుడు, మా ఎప్పుడో చెప్పిండు ఇది అంటాడు. కాదురా, నీ నాలెడ్జ్ యూజ్ చేసి ఒక కొత్త వస్తువు తయారు చేయి, మనకు డే టు డే యూజ్ అయ్యేది. అలా అలా ఉన్న ఆ పుస్తకంలో రాసినట్టు ఉన్నదన్నట్టు చదివి ఒకటేదైనా పని చేసే మనకి పనికొచ్చే తయారు చేయి. అప్పుడు అందరం అంగీకరిద్దాం, దాని పేటెంట్ తీసుకుందాం, అప్పుడు మన మన వేదాలు గొప్ప అని చెప్పుకుందాం. వాడు ఒడవ కనిపెట్టినాక ఇది అప్పుడు మా పుస్తకాలు అప్పుడే చెప్పిండ్రు అంటే చెల్తుంది అది. నువ్వు నీకున్న నాలెడ్జ్ని వాడుకొని ఏదైనా తయారు చేయి యూజ్ అయ్యేది. అప్పుడు ఎవడైనా ఒప్పుకుంటాడు, అప్పుడు ఎవడైనా పేటెంట్ ఇస్తాడు. ఏది ఉండదు, కూర్చున్న దగ్గర పనికిరాని చెత్తది అప్ప ఒక్కటి యూస్ఫుల్ ఉండదు. మరి పోనీ కష్టపడేటోళ్ళని వాళ్ళ పని వాళ్ళని చేసుకొనియాడు. దిస్ ఇస్ నాట్ కరెక్ట్. ఆలోచించండి మిత్రులారా. సో అట్లనే తుగ్లక్ గారు, మీరు ఎవరినన్నా కనుక్కోండి, తుగ్లక్ చరిత్ర చదవండి. మహమ్మద్ బిన్ తుగ్లక్, ముగ్గురు తుగ్లక్లు మొఘళ్ళు 1500 సంవత్సరాలు వచ్చారు. మొఘళ్ళ కంటే ముందు ఢిల్లీ సుల్తాన్లు పరిపాలించారు. వాళ్ళే ఎక్కువ మంది, కొంతమంది మొత్తం ఎక్కువ శాతం ఆఫ్ఘనిస్తాన్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళే. సో అందులో 4 వంశాలు పరిపాలించినాయి. చివరిది లోడీ వంశం, అంతకంటే ముందు తుగ్లక్ వంశం, అంతకంటే షేర్షా సూరి వంశం కొన్ని రోజులు పరిపాలించారు. అది మొఘళ్ళ తర్వాత. అంతకంటే ముందు చెప్తున్నా. ముందు అయితే ఎవరు? తుగ్లక్లు, సయ్యదులు, లోడీలు, ఖిల్జీలు, తర్వాత గోరీలు. మహమ్మద్ గోరీ నుంచి స్టార్ట్ అయింది. గురీద్ వంశం, గోరీ, తర్వాత ఖిల్జీ, తర్వాత తుగ్లక్, తర్వాత సయ్యద్, తర్వాత లోడి. ఈ 5 వంశాలు పరిపాలించినాయి. ఓకే. సో ఆ క్రమంలో ఏది యొక్క తుగ్లక్ అంటే ఆయన ముగ్గురు పరిపాలించారు. తుగ్లక్ లో గియాజుద్దీన్ తుగ్లక్, మహమ్మద్ బిన్ తుగ్లక్, ఫిరోజ్ షా తుగ్లక్. సో ఈ ముగ్గురు తుగ్లక్లలో మొదటి తుగ్లక్ ఆయన కొద్ది రోజులు పరిపాలించాడు. ఆయన సామ్రాజ్యాన్ని స్థాపించాడు, తుగ్లక్ సామ్రాజ్యాన్ని. కానీ ఇందులో ఈ ముగ్గురు ఇట్లా అత్యంత తెలివికలవాడు మహమ్మద్ బిన్ తుగ్లక్, మధ్యలో ఆయన. సో మూడో ఆయన ఇప్పుడు ఫిరోజ్ షా కోట్ల మైదానం మూడో ఆయన కట్టిండు. అట్లనే మహమ్మద్ బిన్ తుగ్లక్ రెండో ఆయన మూడో ఆయన కలిసి 1000 పార్కులు నిర్మించారు ఢిల్లీ నగరంలో. ఇవాళ ఓల్డ్ ఢిల్లీ, పురాణా ఢిల్లీ. తుగ్లకాబాద్ నగరాన్ని నిర్మించింది తుగ్లక్, మహమ్మద్ బిన్ తుగ్లక్. అప్పుడు ఏంటంటే ఈ మంగోళ్ళు అంటే చెంగిస్ ఖాన్ వీళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు అత్యంత బలవంతులు. ఇక్కడ మంగోలియా నుంచి అక్కడ స్పెయిన్, యూరప్ దాకా పరిపాలించారు చెంగిస్ ఖాన్, మంగోళ్ళు. అర్థమైందా? ఆ మంగోల్ చెందిన సంతతి వాడే మొఘళ్ళు. మొఘల్ను పర్షియా భాషలో మొఘల్ అంటారు. కానీ మొఘల్ అంటే మంగోల్, బాబర్ వీళ్ళంతా ఆ చెంగిస్ ఖాను లేకపోతే తైమూర్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు. అర్థమైందా? సో ఆ విధంగా ఆ మంగోళ్ళ అత్యంత బలవంతులు కాబట్టి వాళ్ళతో గెలవడం కష్టం కాబట్టి ఆ మంగోళ్ళ దాడి నుంచి భారతదేశాన్ని కాపాడినటువంటి వాడు మహమ్మద్ బిన్ ఖిల్జీ, అట్లనే మహమ్మద్ బిన్ తుగ్లక్. అర్థమైందా? వాడి దాడుల నుంచి వాడు వస్తే ఇప్పుడు ఎట్లయితే నాదిర్ షా, ఎట్లయితే వాడు ఇంకోటి పర్షియా రాజులు వచ్చారు కదా, తర్వాత అబ్దాలి, వీళ్ళ బారి నుంచి రక్షించుకోలేకపోయారు తర్వాత మొఘళ్ళు. ఓకే, గ్రేటర్ మొఘల్స్ కాకుండా తర్వాత మొఘళ్ళు. సో ఆ విధంగా ఏమైంది, ఆ నాదిర్ షా వచ్చేసి మొత్తం కోహినూర్ వజ్రం ఎత్తుకోయిండు వాడు. ఏది మొత్తం ప్రజల్ని సంపద అంతా దోసుకుపోయిండు, ఎంతో మందిని చంపేసిండు. తర్వాత ఢిల్లీ మన ఎర్రకోటలో ఉన్నటువంటి ఇది నెమలి సింహాసనం ఎత్తుకోయిండు. తాజ్ మహల్ కంటే 10 రెట్లు ఎక్కువ ఏది ఎక్స్పెన్సివ్ అంటే ఎక్కువ ప్రెషియస్, ఎక్కువ ఎక్స్పెన్సివ్ ఏది నెమలి సింహాసనం. తాజ్ మహల్ కట్టిన 20, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్, నాకు కరెక్ట్ నెంబర్ గుర్తులేదు, 20 లక్షలు అనుకో తాజ్ మహల్ కట్టింది. దానికి 10 రెట్లు ఎక్కువ ధరది ఏది ఎక్కువ ఎక్స్పెన్సివ్ది ఏది నెమలి సింహాసనం. అది ఎత్తుకోండి నాదిర్ షా. ఎందుకంటే దానికి వజ్రాలు, వైడూర్యాలు, అనేకం పొదుగులు ఉండే. ఒక కోహినూర్ వజ్రం ఎంత విలువైందో తెలుసు, అర్థమైంది కదా? అర్థమైంది. దాన్ని చిన్నగా చేసి ఇప్పుడు బ్రిటన్ రాణి పెట్టుకున్నది, అది తీసుకొని ఆ మ్యూజియంలో పెట్టుకున్నది. మళ్ళీ ఆమె ఏడ పెట్టుకుంటే అందరు మాకు ఇచ్చేమని అడుగుతారని. అర్థమైందా? సో అట్లా మహమ్మద్ బిన్ తుగ్లక్ అంటే ఆయన తుగ్లక్ వంశంలో, తుగ్లక్ వంశమే కాదు, మొత్తం ముస్లిం రాజులు అందరు ఇట్లా భారతదేశాన్ని పరిపాలించిన ముస్లిం రాజులు అందరు ఇట్లా అత్యంత మేధావి అని పెద్ద ఆర్మీని పెట్టుకున్నాడు ప్రపంచాన్ని జయించాలని చెప్పి. ఆ పెద్ద ఆర్మీకి కావాల్సిన బడ్జెట్ కోసం ఆయన అనేక డిఫరెంట్ విధానాల్లో ట్యాక్స్ కలెక్ట్ చేయాలని ప్రయత్నం చేసిండు. అర్థమైందా? అట్లనే దక్షిణాదిలో
ఇవాళ ముస్లిం సామ్రాజ్యం, ముస్లింలు పరిపాలించిన బహమనీయులైనా, నిజాంలైనా, ఇంకోరైనా కారణం గోల్కొండ కుతుబ్ షాహీలైనా, ఆదిల్ షాహీ అయినా, ఈ యొక్క దక్కన్ సుల్తాన్లైనా దానికి ప్రధాన కారణం మహమ్మద్ బిన్ తుగ్లక్. ఎందుకంటే తుగ్లక్ కంటే ముందు ఖిల్జీ వచ్చిండు వెళ్ళిపోయిండు, కానీ ఆయన సామ్రాజ్యాన్ని ఎస్టాబ్లిష్ చేయలేదు. కానీ తుగ్లక్ వచ్చేసి దౌలతాబాద్ లేదా ఔరంగాబాద్ కేంద్రంగా, ఈ యాదవగిరి దేవగిరికి కేంద్రంగా, యాదవులు పరిపాలించిన దేవగిరి కేంద్రంగా 8 ఏళ్లు రాజధాని చేసుకొని ఇక్కడ ఇస్లాం ఈ యొక్క దక్కన్ సుల్తాన్ సామ్రాజ్యాన్ని స్థాపించి పోయిండు ఆయన. ఆ రోజులలోనే నేను ఈ కరెన్సీకి, ఈ నాణ్యాలకు విలువ ఇస్తేనే కదా, నేను ఈ రాజు చెప్తేనే కదా ఈ కరెన్సీకి విలువ అని చెప్పి తన సామ్రాజ్యంలో బంగారం వెండి కరువు లేకపోతే రాగి నాణాలు అంటే కరెన్సీ విధానాన్ని ప్రవేశపెట్టాడు. అట్లాంటి తుగ్లక్ని వీడు పిచ్చోడు అంటాడు. ఎవడు? ఈ బాపనుడు. ఎందుకంటే ఈ తుగ్లక్ కింద రాతపూత పనిచేస్తాడు ఈ ఆర్య బ్రాహ్మణుడు కాబట్టి వీడిని కూడా ట్యాక్స్ కట్టరా, జిజియా కట్టరా అంటే వీనికి కాలింది. కాలి వీడు తుగ్లక్ అంటే పిచ్చోడు అని ప్రచారం. నేను ఎందుకు చెప్తున్నా ఇవన్నీ ముచ్చట్లు అంటే, ఎట్లయితే జర్మనీలో హిట్లర్ అనే దుర్మార్గుడు ఎట్లయితే అంతకుముందు పుస్తకాలు చింపేసి ఏది చేసినా దేశం కోసం ధర్మం కోసం అని జర్మనీ ప్రజలను తప్పుదో పట్టించి జర్మనీని నాశనం చేసిండో, అదే విధంగా ఇవాళ వాడు షెడ్ వేసుకుంటాడు, ఈడు షెడ్ వేసుకున్నాడు, వాడి ఇట్లా పెట్టి గట్టి అరిచేటోడు వీడు అరుస్తున్నాడు. ఎందుకంటే ఆ మధ్య ఆసియా నుంచి కొంతమంది జర్మనీకి వారిపోయారు, కొంతమంది ఇండియాకి వచ్చారు, కొంతమంది ఇంకా యూరప్ దేశాల్లో పోయినరు, అట్లనే కొంతమంది ఇరాన్కి పోయారు. కాబట్టి ఈ ఆర్య బ్రాహ్మణుడి వాడిది వీడిది ఒకటే సంతతి. అర్థమైందా?